బరువు తగ్గాలని వాకింగ్ చేస్తున్నారా? నడిచే ముందు ఇష్టం వచ్చినట్లుగా తింటే అసలే రిజల్ట్ ఉండదు. ఏ ఫుడ్ తిని వాక్ చేస్తే మంచిదంటే ఎక్సర్సైజ్ లాగా మంచిది, చాలా మంచిది. కానీ అందరికీ చేయడం వీలు పడదు. అలాంటి వారు ఈజీగా ఉండే వాకింగ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు చేసే ఎక్సర్సైజ్ లో వాకింగ్ ముందుంటుంది. అయితే వాకింగ్ చేసే ముందు తింటే మంచిదా, తినకుండానే నడిస్తే రిజల్ట్ ఉంటుందా తెలుసుకోండి. బరువు తగ్గించాలనుకోవడానికి చాలా మంది వాకింగ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అది ఇంట్లోనే ఏ టైంలో అయినా చేసే వర్కౌట్. ముఖ్యంగా చాలా మంది ఉదయాన్నే నడవడం ఇష్టపడతారు. ఉదయాన్నే ఏదైనా వర్కౌట్ చేయాలని మార్నింగ్ వాకింగ్ ని ప్రిఫర్ చేస్తారు. అయితే అలాంటి వారు తిని నడిస్తే రిజల్ట్ ఉంటుందా, తినాల్సి వస్తే ఏం తినాలి, ఇలాంటి సందేహాలన్నీ ఉంటాయి. అలాంటి వారు ఇప్పుడు చెప్పినట్లుగా ఫుడ్ తీసుకొని నడిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అవి ఏంటంటే, మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు ఏమైనా తినే వెళ్ళాలి. రాత్రంతా ఏం తినకుండా ఉంటారు కాబట్టి మీలో ఎలాంటి ఎనర్జీ ఉండదు. దీంతో సరిగ్గా నడవలేరు. అలాంటప్పుడు మరి బ్రేక్ఫాస్ట్ లాంటి హెవీ ఫుడ్ కాకుండా ఏదైనా కొద్దిగా పోషకాహారం తీసుకోవాలి. దీనివల్ల ఎనర్జీగా నడుస్తారు. దీనికోసం అరటిపండు లేదా మరేదైనా పండు, గుప్పెడు నట్స్, సీడ్స్, ఓ కప్పు పాలు, వేరే ఇతర ఫుడ్స్ తీసుకోవాలి. దీంతో ఎక్కువగా ఎనర్జీగా నడవగలుగుతారు. మొత్తానికి ఏదైనా తక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకోవాలి. తిని నడిస్తేనే ఎక్కువసేపు నడవగలుగుతారు కాబట్టి తినడం మంచిది. అలా అని ఎక్కువగా తినకూడదు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ కాంబినేషన్ ఫుడ్ తీసుకోవాలి. అయితే అందరి బాడీ ఒకేలా ఉండదు. పక్క వారికి సూట్ అయ్యే ఫుడ్ మనకి సూట్ అవ్వాలని లేదు. కాబట్టి మీరు ఏది తింటే ఎనర్జీ, యాక్టివ్గా నడగగలుగుతున్నారో చూసి ఆ ఫుడ్ తీసుకోండి. అదే విధంగా నడిచే ముందు నీరు తాగడం, ఇతర డ్రింక్స్ తీసుకోవాలి. దీనివల్ల హైడ్రేట్ గా ఉంటారు. సాధారణంగా నడిచేటప్పుడు చెమట పడుతుంది. దీంతో బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే నీరు తాగడం మంచిది. వర్కౌట్ కి ముందు తినడానికి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. కనీసం గంట, గంటన్నర ముందు వీటిని తీసుకోవచ్చు. దీనికోసం సగం అరటిపండు, కొద్దిగా నట్ బటర్, నట్స్, బ్రెడ్ లో ఫ్యాట్, చీజ్, నట్ బటర్, మఫిన్స్, గ్రీన్ యాగస్ట్ వంటివి ఏమైనా తీసుకోవాలి. షుగర్ ఉన్నవారు ఎక్కువగా పంచదార ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దు. అదేవిధంగా వాకింగ్ చేసే ముందు హెవీ మీల్స్ అస్సలే చేయొద్దు. తిన్న తర్వాత చేద్దామని ఫుడ్ తీసుకుంటే కనీసం 4 గంటలైనా ఆగి ఆ తర్వాత వాకింగ్ చేయాలి. లేదంటే మెల్లిగా నడవాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు రావు. మీ బాడీ ఫ్యాట్స్, ప్రోటీన్స్ ని జీర్ణం చేసుకోవడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి కొద్ది పరిమాణంలో తినడం, ఎక్కువగా తిన్నా వెంటనే నడవకపోవడం మంచిది. కాబట్టి హెవీ మీల్స్ ని అవాయిడ్ చేయండి. మొత్తంగా మెరుగైన రిజల్ట్స్ కోసం ఎక్కువగా తిని నడవద్దు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితేనే నడిచినప్పుడు రిజల్ట్ ఉంటుంది.